సార్ ఇప్పుడు అంటే మనం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి విషయం, అంటే ఖర్చు ఎంత అవుద్ది, ఎంత ఆదాయం వస్తుంది ఆల్ ఓవర్ ఈ రాజశ్రీకి సంబంధించి ఎట్లా ఉంటుంది సార్? ముఖ్యంగా రైతాంగం వచ్చేసేసి ఒకవేళ మనము ముఖ్యంగా మన పుంజులు చూసుకున్నాం అనుకోండి, పుంజులు చూసుకున్నట్లయితే రైతాంగం ఎంతమంది కూడా ఇప్పుడు మా కోళ్ళ పరిశోధన సంస్థ దగ్గరికి వచ్చేసి రైతాంగం చాలామంది ఏంటంటే మాకు మాంసం కొరకు మేము పెంచాలనుకుంటున్నాం సార్ అంటారు. మాంసం కొరకు పెంచాలనుకుంటే దాదాపు వచ్చేసి ఒక కోడి 20 వారాల్లో చూసుకుంటే దాదాపు 2 కేజీల దాకా వస్తుందండి. 2 కేజీల దాకా వస్తే దాదాపు ఈరోజు మార్కెట్లో చూసుకుంటే 350 నుంచి కొంతమంది 450, 500 కూడా అమ్ముతున్నారు. కానీ మినిమం రేట్ వచ్చేసి మనకు 300 చూసుకున్నా కానీ 2 కేజీలు అంటే 600 రూపాయలు. ఈరోజు ఈ 600 రూపాయలు అనేవి దానా ఖర్చు కానీ, టీకాలకు సంబంధించిన టీకాల ఖర్చు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు 250 రూపాయలు అవుతుందండి. 250 రూపాయలు మనం తీసేసుకుంటే దాదాపు వచ్చేసి 350 రూపాయల దాకా కూడా అంటే మనకు ఒక కోడి మీద వస్తుంది. అలాగా మాంసం కొరకు ఒక 1000 కోళ్ళు పెంచుకున్నట్లయితే దాదాపు 35,000 రూపాయలు కూడా మనకు 20 వారాలలోనే 20 అంటే 16 నుంచి 20 వారాలండి 4 నెలలనే వస్తుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అంటే అతి తక్కువ మార్కెట్ రేట్ అనేది చేయడం జరిగింది. ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉండి ఫెస్టివల్ సీజన్స్ ఎక్కువ ఉంటే రేట్ అనేది 350 పైనే ఉంటుంది కనుక అప్పుడు ఎక్కువ వేసుకుంటే రైతాంగం కూడా అధిక లాభాలు పొందవచ్చు. ఇప్పుడు మినిమం మీద చూసుకుంటే మనకు 300 వేసుకున్నా కానీ దాదాపు ఒక కోడి మీద మనకు 350 వేసుకున్నా ఒక 1000 కోళ్ళ పెంచుకుంటే 35,000 రూపాయల దాకా కూడా రైతాంగం అనేది పెంచుకుంటాం.